విమర్శలకు సంబంధించిన విషయంలో మరో ప్రశ్న సార్. అంటే కొంతమంది మీ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్లో అంటే ఇక్కడ అగ్రకులం మనం వాడుకోవచ్చు, అగ్రకుల నాయకులు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మీ కుటుంబ సభ్యులతో సహా అందరి మీద కామెంట్లు చేస్తూ మీ మీద విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు, లేదంటే ఏంటి అసలు ఆ రాజకీయ వాతావరణం, ఎందుకు వాళ్ళు అట్లా మీ మీద చెడు ప్రచారం చేయాల్సిన పరిస్థితి? కొందరు సైకోలు ఉంటారండి, సైకోలకు కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసుకున్నారు కదా. కొందరు సైకోలకు కుల పిచ్చిళ్ళు ఉంటాయి, వాళ్ళు ఓర్చుకోలేరు. ఎవరన్నా వీకర్ సెక్షన్ నుంచి బయటకు వస్తుంటే ఓర్చుకోలేరు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఒక వ్యక్తి అయితే అరే వీళ్ళకి ఏం లేదు, ఓడిపోతారు వీళ్ళు. మొన్న ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఈ కుటుంబం, గడ్డం కుటుంబం, వెంకటస్వామి గారి కుటుంబం ఎవరు గెలవలేరు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు ఉట్టినే వీళ్ళు వచ్చిపోతుంటారని చెప్పి అప్పుడు అన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ ఇది ప్లేట్ పల్చండి అంటే ఒక కక్షతోని ఎట్లనైనా వీళ్ళను కించపరిచించాలి, వీళ్ళు ఏది చేసినా చేయకున్నా వీళ్ళను విమర్శించాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నట్టు చేస్తుంటారు. దాన్ని మనం ఏం చెప్పలేము. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళేమో నా మీద అంటున్నారు, ఈ ఒకటే ఫ్యామిలీ నుంచి, అరే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో 4 ఉన్నారు, వారు ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, ఇంకా వియంకుడు 4 ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. నేషనల్ లెవెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సన్ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. రెడ్డిలలో ఉన్నారు, మన కేసీఆర్ ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ ఉండే, వాళ్ళ మీద ఎవరు మాట్లాడతలేరు. ఖాళీ గడ్డం వెంకటస్వామి గారి గురించి మాట్లాడండి. అరే మేము ప్రజలకు సేవ చేస్తున్నందుకు ప్రజలు మాకు గెలిపిస్తున్నారు, మీరందరూ ఎందుకు? నిజంగా మాకు విలువ లేదు, ప్రజలలో మాకు ఆదరణ లేదు, పార్టీలే మాకు ఇవ్వరు టికెట్. ఓడిపోయేటోళ్ళకి ఎందుకు ఇస్తారండి? ఓడిపోయేటోళ్ళకి టికెట్ ఇచ్చారు, మేము వెంకటస్వామి గారికి ఇస్తున్నాము, అప్పుడు మంచి పని చేస్తారని ఇచ్చినారనుకోండి, ఓడిపోయిన తర్వాత పార్టీ పవర్లో రాదు. అవును. ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే ప్రజలలో ఉంటారో వారికి పొలిటికల్ పార్టీస్ టికెట్స్ ఇస్తారు, గెలిపించుకుంటారు. ఈరోజు మీరు చూస్తున్నారు చాలా చోట్ల కూడా ప్రజలకు ఏం కాన్ఫిడెన్స్ ఉంది. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మా ఫాదర్ ఎలక్షన్ ఏజెంట్, వారు మంత్రిగా ఉన్నప్పుడు. దాని తర్వాత మా ఫాదర్ రిటైర్ అయ్యేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండే పాలిటిక్స్లో. నేను నా బిజినెస్ నడుస్తుంది, ఐ వాజ్ హ్యాపీ. కానీ ప్రజలందరూ వచ్చేయమన్నారు, సార్ మీ నాన్నగారు రిటైర్ అవుతున్నారు, మీరు రావాలి ఎంపీగా, మీరు వస్తేనే మాకు కంటిన్యూటీ ఉంటుంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మీరు మా కోసం పని చేస్తారని. నేను కూడా ఎంపీగా నేను ఎవరికి కూడా చేయని పని నేను చేశాను. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ని రీఓపెన్, కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేశాను హైదరాబాద్ టు బెల్లంపల్లి విదిన్ 100 daysలో. తర్వాత ఎన్ని స్టాప్స్, రైల్వే స్టాప్స్ పెద్దపల్లిలో 2 ఓవర్ బ్రిడ్జెస్ కట్టించాను. అంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి టాప్ మోస్ట్ ఎంపీస్లో నేను ఒక్కడిని ఉన్నాను. అంటే ప్రజలు కూడా గుర్తిస్తారు, నిజంగానే వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వస్తున్నారా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా, మాకేమైనా సమస్యలు ఉంటే వింటారా, ఇవన్నీ ఇష్యూస్ వస్తాయండి పొలిటీషియన్ లైఫ్లో. కొందరు ఉంటారు గెలవరు, కేవలం ఉండి ప్రెస్లో మాట్లాడుకుంటూ ఏదో ఒకటి విమర్శలు చేసే ఒక హ్యాబిట్ అయిపోయింది. ఎట్లనో వీళ్ళని విమర్శిస్తే వాళ్ళ రేటింగ్స్ పెరుగుతాయని చెప్పి విమర్శిస్తుంటారు. నేను కేర్ చేయను యాక్చువల్లీ. ఇలాంటి వాళ్ళు చాలా విమర్శల్లో ఇంకో విమర్శ కూడా ఉంది సార్ మీ మీద. విమర్శ ఏంటిదే ఇన్ని విమర్శలు? ఇప్పుడు కొంతమంది ప్రెస్సుల్లో ఉండి మిమ్మల్ని విమర్శ చేస్తున్నట్టుగా మీ గురించి చెప్పుకోవడం కోసమే మీరు మీడియా పెట్టుకున్నారు. మాకు మీడియా లేదండి, మా గురించి చెప్పడానికి, మా ఉద్యమాన్ని చూపించడానికి మీడియా లేదు, కానీ వాళ్ళకి పెద్ద పెద్ద మీడియాలు ఉన్నాయి, మీడియా సంస్థలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒక్క విషయం అందరూ కూడా గమనించాలి. తెలంగాణ ఉద్యమంలో నేను ఎంపీగా ఉన్నాను. అప్పుడు అన్ని ఛానల్స్ ఆంధ్ర ఛానల్స్ ఉండే, ఎవ్వరు కూడా తెలంగాణ ఉద్యమంని సరిగా చూపించలేదు. అప్పుడు టీ న్యూస్ ఉండే, కానీ నాకు అనిపించింది ఒక బలమైన ఛానల్ పెడితే మన సమస్యలు అందరూ కూడా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి నేను అప్పుడు 6 రోజులలో V6 ఛానల్ని స్థాపించడం జరిగింది. ఎందుకు స్థాపించాము? ప్రజల సమస్యలు చూపించడానికి, ప్రజల కోసము నేను ఆ ఛానల్ని అంకితం చేశాను. నాకు చాలామంది చెప్పినారు,
నువ్వు బ్యాంక్రప్ట్ అయిపోతావు మీడియా బిజినెస్లో వస్తే. Yes, yes. ఎవరు కూడా ప్రత్యేకంగా మీరు వచ్చి పెట్టి సక్సెస్ఫుల్ అవుతారని అనుకోదు, బ్యాంక్రప్ట్ అయిపోతారు, జాగ్రత్తగా ఉండమని చాలామంది నాకు పెట్టొద్దని చెప్పి అడ్వైజ్ ఇచ్చారు. కానీ నాకు ఆ రోజులలో కూడా నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనకేం తిరగను, డెఫినెట్లీ ముందుకు వెళ్తానని చెప్పి ఆ రోజులలో పెట్టడం జరిగింది. తెలంగాణ కోసం నేను పెట్టాను. ఈ రోజు కూడా మా ఛానల్ ప్రజల సమస్యలు, మేము ప్రజల సమస్యల కోసం నేను ఎక్కడ కూడా మా ఛానల్లో ఇంటర్ఫేర్ గాను. నేను నా వ్యతిరేకంగా కూడా చాలాసార్లు చూపించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మా ఛానల్లోనే నాకు మీద వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చూపిస్తారు. చాలాసార్లు నేను అజిటేషన్ చేస్తున్నా నా ఫోటో బెటర్ కానీ వేరే వాళ్ళ ఫోటో పెడతాను. సో దాంట్లో మనము ఈ మీడియా హౌస్ ఇది కేవలము ప్రజల కోసం, ఏది మేలు కావాలి ప్రజల కోసం అని మేము నడిపిస్తాము. దీంట్లో ఎక్కడ కూడా ఈ ఫేవరెటిజం ఉండదు. సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ షో ఇట్.